వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేను ఈ బాబు గ్రాసరీ షాపింగ్కి వచ్చినాము. ఏంటంటే స్పెషల్ మార్టిన్ కోసం ఈరోజు ఒక స్పెషల్ ఫుడ్ చేయబోతున్నాను. సో రెసిపీ కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఇది నా ట్రైడ్ అండ్ టెస్టెడ్ రెసిపీ. సో అంటే బిగినర్ ఫ్రెండ్లీ రెసిపీ అనమాట. సో బేసికలీ మామిడికాయలు కొనుక్కుందామని వచ్చినాం. మామిడికాయలు అండ్ ఫిష్, మ్యాంగో ఫిష్ కర్రీ చేద్దామని అనుకుంటున్నాము. సో ఈయన ఇక్కడ నాకు గ్రాసరీ షాపింగ్లో హెల్ప్ చేస్తున్నాడు. నాకైతే ఈ ఏజ్లో ఐరాతో ఎట్లా ఉండిందో అది గుర్తొచ్చింది. ఐరాతో కూడా ఇంతే గ్రాసరీ షాపింగ్కి వచ్చేదాన్ని. చాలా నాస్టాలజిక్గా అనిపించింది. ఈ బాబు ఇంకా చాలా కూరగాయలు, మనకి చాలా నా కూరగాయలు. ఫిష్ యూజువల్లీ ఇండియన్ స్టోర్లోనే తీసుకుంటాము. ఇన్నే బాగుంటాయి. పాంఫ్రెట్ ఫిష్ తీసుకుంటున్నా. హెచ్ మార్ట్ ఉంటే హెచ్ మార్ట్లో తీసుకుంటాం, కానీ మా దగ్గర హెచ్ మార్ట్ లేదు కాబట్టి ఇండియన్ స్టోర్లోనే తీసుకుంటున్నాము. ఏంటిది అది? ఏంటిది అది? ఇట్స్ ఎ ఫిష్. వావ్, ఫిష్. ఏమ్మా ఫిష్ ఫిష్. నాకు ఫిష్ కర్రీ అంటే అస్సలు ఇష్టం ఉండదు, కానీ మార్టిన్కి ఫిష్ కర్రీ అంటే చాలా ఇష్టం. హీ లవ్స్ ఇట్ సో మచ్. కానీ నేను చాలా రేర్గా చేస్తాను. మీరు కూడా నా అలాగేనా? మీ ఇంట్లో మీరే వంట చేసేదైతే మీకు నచ్చినవే ఎప్పుడు చేసుకుంటే అవతల వాళ్ళకి నచ్చింది ఎప్పుడో ఒకసారి చేస్తారా? లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. మార్టిన్ చాలా రోజులు చదువుతున్నాడు ఫిష్ కర్రీ తినాలనిపిస్తుంది అని. సో ఐ థాట్ ఐ విల్ మేక్ ఇట్. బాబు డాడీకి ఫిష్ కర్రీ చేద్దాం. హాయ్ హాయ్. I love you. I love you. I love you. ఏనా బయట రాబిట్ ఉంది. where is it going? ఐరాది స్కూల్ ఇయర్ ఆల్మోస్ట్ ఎండ్ కావడానికి వచ్చింది కాబట్టి ఇయర్ బుక్ ఇచ్చినారు. దాంట్లో ఐరా ఫోటో ఉంది. మేము ఫస్ట్ టైం ఇట్లా ఇయర్ బుక్ చూడడం అమెరికాలో. సో మాకు కూడా ఎక్సైటింగ్గా ఉంది ఐరాని ఇట్లా చూడడం. సో ఐరా తన ఫ్రెండ్స్ అందరిని ఇంట్రడ్యూస్ చేస్తుంది మార్టిన్కి పేర్లు చెప్పి. యూజువలీ మార్టిన్ ఆఫీస్ నుంచి వచ్చినాక పిల్లల్ని ప్లే గ్రౌండ్కి తీసుకుపోవడమో ఇంటి బయటనే ఆడిపియడమో ఏదో ఒకటి చేస్తాడు. సో నేను ఫ్రీగా కుక్ చేసుకోవడానికి ఉంటుంది. కానీ ఈరోజు మార్టిన్కి ఏదో కొంచెం వర్క్ ఉంది. సో వీళ్ళిద్దరు నా మీద పన్నారు. ఎస్పెషల్లీ ఇయన్. నేను కిచెన్లో ఉన్నానంటే వాడు కంపల్సరీ కిచెన్లోనే ఉండాలి. ఫిష్ వాష్ చేసి పెట్టుకున్నాడు, దాన్ని ఇప్పుడు మ్యారినేట్ చేయాలి. ఫిష్ కొనుక్కునేటప్పుడు కర్రీ కట్ పీసెస్ అని చెప్తాను. అండ్ హెడ్ అవన్నీ కూడా మంచిగా క్లీన్ చేసి ఇస్తారు. చేయమని అడగాలి మనము స్పెషల్గా. సాల్ట్, పసుపు, ఇంకా కారం పొడి, ఈ మూడే మ్యారినేషన్కి. మ్యారినేట్ చేసి ఒక 30 minutes పెట్టాలి. నేను ఇక్కడ మెజర్మెంట్స్ ఎగ్జాక్ట్గా చెప్పడం లేదు, బికాజ్ ఒక్కొక్కరి కారం పొడి స్పైసీనెస్ కూడా డిఫరెన్స్ వస్తుంది కదా. ఇది నేను 3 pounds ఆఫ్ ఫిష్. దీనికి నేను 2 spoons ఆఫ్ సాల్ట్, ఇంకా 1.5 spoon కారం పొడి, కొంచెం పసుపు యాడ్ చేస్తున్నాను. మళ్ళీ కర్రీలో కూడా సాల్ట్ అండ్ పసుపు యాడ్ చేస్తాము. పట్టుకుంటావా? ఎందుకు? I don't like fish. సాటిస్ఫై అయినావా? ఫిష్ చూడాలని వాళ్ళిద్దరు తాపత్రయం ఏందో చేస్తున్నా. ఏందో ఫిష్ నానా చూసినావు కదా. తిందాం, కుక్ అయినాక తిందాం. టాడ్లర్స్ ఉన్నప్పుడు వంట చేసుకోవడం కానీ ఏదైనా పని చేసుకోవడం కానీ ఎంత కష్టం కదా. లిటరలీ నేను ఇల్లు క్లీన్ చేస్తాను 10 నిమిషాల్లోనే. యాజ్ ఇట్ ఈస్ ముందు ఎట్లుందో అట్లనే అయిపోతుంది. నేను అట్లీస్ట్ వీడియో కోసమన్నా కిచెన్ కొంచెం క్లీన్ చేసుకుందామని క్లీన్ చేసిన, కానీ స్టార్ట్ అయ్యేలోపు వాళ్ళిద్దరు నన్ను పెట్టిన టెన్షన్కి మళ్ళీ కిచెన్ నార్మల్ స్టేట్ ఆఫ్ కండిషన్కి వచ్చింది. ప్లీజ్ డోంట్ మైండ్. నేను ఇక్కడ మార్టిన్కి టీ పెడుతున్నా. అండ్ మా చెల్లి వీడియో కాల్ చేసింది. వీడియో కాల్లో వాడిని చూపిస్తూ టీ పెడుతూ మా చెల్లితో మాట్లాడుతూ ఇవన్నీ చేసుకుంటున్నా. ఫిష్ ఏమో పక్కన మంచిగా మ్యారినేట్ అవుతుంది. ఇక్కడ ఒక చిన్న మసాలా చేస్తున్నా. ఇది నార్మల్గా ఫిష్ కర్రీలో వేసే మసాలానే. ధనియాలు, ఆవాలు, మెంతులు, జీలకర్ర. యూజువల్లీ మెజర్మెంట్ అయితే ధనియాలు 3 tablespoons, అంటే కొంచెం పెద్ద స్పూన్స్ ధనియాలు తీసుకుంటాను. జీలకర్ర, ఆవాలు ఏమో 1 spoon, మెంతులేమో 3/4 spoon తీసుకుంటాను. అండ్ ఇది మొత్తం ఏం వేయను నేను ఫిష్ కర్రీలో, బికాస్ మెంతులు చేదొస్తాయి, మరీ ఎక్కువ వేసుకోవద్దు. ఇవన్నీ లో ఫ్లేమ్లోనే డ్రై రోస్ట్ చేసి మంచిగా స్మెల్ వచ్చిన తర్వాత, ఆవాలు చిట్లిన తర్వాత జార్లోకి తీసుకుంటున్నా. కూల్ అయినాక మిక్సీ వేస్తాను. దాంట్లో మేబీ లైక్ 60% అట్లా యూస్ చేస్తాను కర్రీకి, కానీ మిక్సీ వేయడానికి మరి కొంచెం అయితే రాదు కాబట్టి కొంచెం ఎక్కువనే యాడ్ చేసిన. ఇక్కడ మార్టిన్కి చాయ్ ఇచ్చేసి నేను నా వంట స్టార్ట్ చేస్తున్నా. ఇక్కడ స్టెయిన్లెస్ స్టీల్ ప్యాన్ తీసుకున్నాను.
ఇట్లా వైడ్ బేస్ ఉన్న ప్యాన్ అయితే బాగుంటుంది ఫిష్ కర్రీకి, బికాస్ మనం తిప్పలేం కాబట్టి కడాయి అయితే కొంచెం కష్టమవుతుంది. బట్ అది లేకుంటే కడాయి అయినా యూస్ చేసుకోవచ్చు. ఇంకా ఆనియన్స్ అయితే యూఎస్లో కొంచెం పెద్ద సైజ్ ఆనియన్సే ఉంటాయి కదా, అట్లాంటివి 2 ఆనియన్స్ తీసుకుంటున్నా. నాది 3 pounds ఫిష్ ఉంది, సో దానికి 2 ఇట్లా బిగ్ సైజ్ ఆనియన్స్ అండ్ 2 టొమాటోస్ కూడా కట్ చేస్తున్నాను. ఈ వెజిటబుల్ షాపర్ నా లైఫ్ చాలా ఈజీ చేస్తుంది. దీన్ని నేను కింద డిస్క్రిప్షన్లో ట్యాగ్ చేస్తాను. యూజువలీ నేను సజెస్ట్ చేసే ప్రోడక్ట్స్ యూఎస్ బేస్డే అయి ఉంటాయి, బికాస్ మోస్ట్లీ ఇక్కడనే తీసుకుంటాం కాబట్టి. ఇండియాలో కూడా సిమిలర్ ప్రోడక్ట్స్ ఉంటాయి, జస్ట్ ఆ నేమ్తో సర్చ్ చేస్తే దొరుకుతాయి. నేను ఇక్కడ ఆయిల్ యాడ్ చేస్తున్నా. ఫస్ట్ ప్యాన్ వేడి కావాలి. స్టెయిన్లెస్ స్టీల్లో కుక్ చేసేటప్పుడు ప్యాన్ వేడైనాక, ఆయిల్ వేడైనాక అప్పుడే ఆనియన్స్ వేయాలి, లేకుంటే కింద అతుక్కుపోతాయి. సో ఆయిల్ వేడైనాక ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, ఇంకా కరివేపాకు. ఆనియన్స్ కొంచెం బాగా ఫ్రై అయ్యి లిటిల్ బిట్ గోల్డెన్ అయినాక జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేస్తున్నాను. నాకు ఫిష్ కర్రీ ఇష్టం లేదు కాబట్టి నేను కూడా తినగలిగేలాగా ఈ రెసిపీ నేను నేర్చుకున్నాను. సో ఇఫ్ యు ఆర్ బిగినర్, ఇఫ్ యూ డోంట్ లైక్ ఫిష్, కొత్తగా ట్రై చేస్తున్నారంటే ఈ రెసిపీ పర్ఫెక్ట్ ఉంటుంది. అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి అది మొత్తం పచ్చి వాసన అంతా పోయి మంచిగా ఇట్లా బ్రౌన్ అయినాక అప్పుడు టొమాటోస్ వేయండి. టొమాటోస్ యాడ్ చేసినాక టొమాటోస్ కూడా మంచిగా పేస్ట్ లాగా కావాలి. పేస్ట్ లాగా అయిపోయి ఆయిల్ అంతా సపరేట్ కావాలి. ఇట్లా బాగా సాఫ్ట్గా ముష్గా అయిపోవాలి. కొంచెం సాఫ్ట్ అయినాక దీంట్లో మన డ్రై స్పైసెస్ అన్నీ యాడ్ చేస్తాము. పసుపు, కారం, ఇంకా ఉప్పు. కారం పొడి, ఉప్పు ఇందాక యాడ్ చేసినాం, మళ్ళీ యాడ్ చేస్తున్నాం. ఇప్పుడు ఒక 3 spoons కారం యాడ్ చేస్తున్నాను. కొంచెం ఎక్కువనే పడుతుంది కారం, ఎందుకంటే మనం పులుపు ఎక్కువ వేస్తున్నాం కదా, టొమాటోస్ ఉన్నాయి, చింతపండు రసం పోస్తాము, ఇంకా మ్యాంగో కూడా వేస్తాం కాబట్టి కొంచెం కారం ఎక్కువనే పడుతుంది. మీరు తర్వాత అయినా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ చింతపండుకి యాక్చువల్లీ ఇందాక ఈవినింగే నానబెట్టినాను హాట్ వాటర్లో. సో లిటిల్ బిట్ చింతపండు, ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా, అండ్ దాన్ని మంచిగా ఇట్లా సోక్ చేసి హాట్ వాటర్లో గుజ్జంతా తీసి దాన్ని ఇప్పుడు టొమాటోస్ కంప్లీట్గా ఆయిల్ సపరేట్ అయినాకనే ఇది వేయండి చింతపండు రసము. చింతపండు రసంలో నేను ఇంకొంచెం వాటర్ యాడ్ చేయాల్సింది, కొంచెమే వేసినాను. సో దాంట్లో మళ్ళీ రిపీటెడ్గా వాటర్ పోసి యాడ్ చేసినాను. అండ్ నేను పైనుంచి కూడా ఇంకొంచెం వాటర్ యాడ్ చేసినాను. ఇది మొత్తం బాగా స్టిర్ చేసి ఇప్పుడు సాల్ట్, కారం మళ్ళీ ఇంకొకసారి చెక్ చేయండి. మీకు తగ్గింది అనిపిస్తే యాడ్ చేసుకోండి. బట్ రిమెంబర్, ఫిష్లో ఆల్రెడీ మనం కొంచెం వేసినాం కాబట్టి ఉప్పు కొంచెం చూసే వేసుకోండి. కావాలంటే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు ఉప్పు ఫిష్ యాడ్ చేసినాక కూడా, బికాస్ సాల్టీగా ఉంటే అస్సలు బాగుండదు. కొంచెం స్పైసీగా ఉన్నా తినొచ్చు, బట్ సాల్టీగా ఉంటే అస్సలు బాగుండదు కాబట్టి కొంచెం చూసి యాడ్ చేసుకోండి. బట్ పులుపు ఉంది కాబట్టి కొంచెం ఎక్కువనే పడతాయి అన్నీ. సో వాటర్ యాడ్ చేసిన తర్వాత మూత పెట్టి కాసేపు అట్లనే ఉంచుతాను. కొంచెం సేపు అయినాక ఇట్లా ఆయిల్ కొంచెం సపరేట్ అయినట్టు మనకు కనిపిస్తుంది. ఒక 10 minutes అట్లా పడుతుంది. సో ఆయిల్ సపరేట్ అవుతుంది, ఆయిల్ ఇట్లా కొంచెం పైకి వస్తుంది అన్నప్పుడు ఫిష్ వేయాలి. సో మొత్తం రసం అంతా ప్రాపర్గా ఉడికినట్టు. సో ఇప్పుడు నేను మ్యారినేట్ చేసిన ఫిష్ పీసెస్ యాడ్ చేస్తాను. ఈ టైంలో మీరు కావాలంటే మళ్ళీ ఇంకొకసారి సాల్ట్, స్పైస్ లెవెల్స్ అన్నీ చెక్ చేసుకోండి. దీంట్లో ఫిష్ పీసెస్ యాడ్ చేయాలి 1 by 1. ఈ రెసిపీ ఏ ఫిష్తో అయినా బాగానే ఉంటుంది. నేను పాంఫ్రెట్ యూస్ చేస్తున్నాను, బట్ ఏ ఫిష్ అయినా యూస్ చేసుకోవచ్చు, అన్నిటితో బాగానే వస్తుంది. అమెరికన్ ఫిష్ మాత్రం నాకు తెలియదు, సాల్మన్ ఇట్లాంటివి నేను ఎప్పుడు ట్రై చేయలేదు. అండ్ ఫిష్ వేసిన తర్వాత గంట పెట్టొద్దు, జస్ట్ గిన్నె పట్టుకొని తిప్పాలి. గంట పెట్టి ఫిష్ పీసెస్ని అయితే తిప్పకూడదు, ఇరిగిపోతాయి. అండ్ నేను ఇక్కడ ఒక మ్యాంగో బేకింగ్ సోడాలో సోక్ చేసి పెట్టినాను, బేకింగ్ సోడా వాటర్లో. యూజువల్లీ వెజిటబుల్స్ అన్నీ ఇట్లనే ఏదో బేకింగ్ సోడా వెనిగర్లో వాష్ చేస్తాను. ఇంకా అది ఒక 15-20 minutes దాంట్లో ఉన్నాక మ్యాంగో చిన్న చిన్న పీసెస్గా కట్ చేస్తున్నా. ఈ లోపల ఫిష్ కూడా కుక్ అయిపోతుంది. ఫిష్ బాగా కుక్ అవుతుంది అండ్ ఆయిల్ కూడా కొంచెం పైకి వస్తుంది. కుక్ అయింది ఫిష్ ఆల్మోస్ట్ అన్నప్పుడు మ్యాంగో పీసెస్ వేస్తున్నాను. మ్యాంగో కూడా చిన్న మ్యాంగో, ఇది బుడ్డిది. మ్యాంగో పీసెస్ కుక్ కావడం కోసం వెయిట్ చేయాలి మనము. సో ఫిష్ ఈజ్ ఆల్మోస్ట్ కుక్డ్ అండ్ మ్యాంగో ఈజ్ కుక్డ్. మ్యాంగో కూడా సాఫ్ట్గా అయిపోయింది, ఫిష్ కూడా కుక్ అయిపోయింది. అండ్ యూ కెన్ సీ ఆయిల్ అంతా పైకి వచ్చింది. ఇప్పుడు ధనియాల పొడి ఉంది కదా, మిక్సీ వేసుకున్నాము, అది నేను వేసుకున్న దాంట్లో కొంచెం యాడ్ చేస్తున్నాను. లైక్ హాఫ్ కంటే కొంచెం ఎక్కువ యాడ్ చేస్తున్నాను. పొడి యాడ్ చేసినాక లిటరల్లీ ఒక 5 minutes ఉంటే చాలు, 5 minutes కంటే తక్కువ ఉన్నా చాలు, బికాజ్ ఆల్రెడీ ఆయిల్ అంతా పైకి వచ్చింది, ఆల్రెడీ ఫిష్ మ్యాంగో మొత్తం కుక్ అయిపోయింది. ఒక 5 minutes అట్లా ఉంచి ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తాను. ఆఫ్ చేసే ముందు కొంచెం కొత్తిమీర, జస్ట్ ఫ్లేవర్ కోసం. సో యమ్మీ ఫిష్ కర్రీ రెడీ అయిపోయింది. చూడడానికి బాగుంది కదా, టేస్ట్ అంతకంటే బాగుంటుంది. ట్రై చేయండి. అండ్ మీరు ఎట్లా చేసుకుంటారు, ఇంకేమైనా స్పెషల్ టిప్స్ మీరు ఫాలో అయ్యేవేమన్నా ఉంటే లెట్ మీ నో, నేను కూడా ట్రై చేస్తాను. ఫిష్ కర్రీ ఎప్పుడైనా చేసిన రోజు కంటే నెక్స్ట్ డేనే బాగుంటుంది కదా. సో నెక్స్ట్ డే మార్టిన్కి పెట్టినాను, హీ లవ్డ్ ఇట్. యాక్చువల్లీ ముందు రోజు కూడా తిన్నాడు, బట్ నెక్స్ట్ డే ఇంకా టేస్టీగా ఉండింది ఫస్ట్ రోజు తిన్నదానికంటే. సో హీ లవ్డ్ ఇట్. ఇన్ఫ్యాక్ట్ ఈయన్కి కూడా బాగా నచ్చింది. ఐరాకి ఫిష్ అంటే ఇష్టం ఉండదు నాలాగానే, బట్ ఈయన్
మార్టిన్కి అయితే బాగా నచ్చింది. అండ్ మీరు కూడా ట్రై చేయండి, బాగా నచ్చుతుంది. ఇక్కడ సింపుల్ ఒక ఫిష్ ఫ్రై మ్యారినేషన్ ఫర్ మీల్ ప్రెప్ రెసిపీ చూపిస్తున్నా. ఇది చాలా ఈజీ, ఫ్రీజర్లో పెట్టుకోవచ్చు. ఎప్పుడైనా క్విక్గా ఫిష్ ఫ్రై చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. జస్ట్ ఒక మిక్సీ జార్లో జింజర్ గార్లిక్ పేస్ట్, ఉప్పు, కారం, పసుపు, ధనియా పౌడర్, గరం మసాలా మిక్స్ ఉంటుంది కదా అది, అండ్ చింతపండు నానబెట్టుకుంది, అండ్ ఒక 1 స్పూన్ ఆఫ్ ఆయిల్. ఇది ఫిష్ని బట్టి క్వాంటిటీస్ అడ్జస్ట్ చేసుకోండి. అండ్ కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను. మొత్తం ఇట్లా మంచిగా సాఫ్ట్ ఇట్లా స్మూత్ పేస్ట్ లాగా మిక్స్ చేసుకొని దానికి ఫిష్కి మొత్తం ఇట్లా బాగా మ్యారినేట్ చేసి ఫ్రీజర్లో పెట్టాలి. ఆర్ మీరు వెంటనే చేసుకుంటాము నెక్స్ట్ రోజు అనుకుంటే ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు. ఆర్ అంటే సేమ్ డే చేసుకుంటా అంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. నేను మీల్ ప్రెప్ కోసం చేసుకుంటున్నా కాబట్టి తీసి ఫ్రీజర్లో పెడుతున్నాను. నేను చేసుకోవాలి అనుకున్నప్పుడు, ఒకవేళ నేను రేపు చేసుకోవాలి అనుకుంటే ముందు రోజు నైట్ ఫ్రీజర్లో నుంచి తీసి పైన ఫ్రిడ్జ్లో పెడతాను. ఆయిల్లో షాలో ఫ్రై చేస్తే లిటరలీ 5 to 7 minutesలో ఫిష్ ఫ్రై కూడా రెడీ అయిపోతుంది. సో మీకు రెసిపీస్ నచ్చితే కామెంట్ చేసి చెప్పండి. సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టేక్ కేర్, బై బాయ్.